రామ్ నారాయణ రామ్. మనము ప్రకృతి మరియు స్వభావం గురించి మాట్లాడుతున్నప్పుడు అదే సమయంలో దానిని కలుషితం కూడా చేస్తాం. ప్రజలు పూజలు చేస్తారు, కానీ పుష్పాలను పీకేస్తారు. కానీ ప్రజలు చెట్ల నుండి ఆకులను తీసుకునే ముందు అనుమతి తీసుకోవాలి, లేదా కనీసం చప్పట్లు కొట్టి చెట్లకు తెలుపాలి. ఎందుకంటే చెట్లకు కూడా ప్రాణం, చైతన్యం, దుఃఖం, ఆనందం అన్నీ ఉంటాయి. అవి కూడా స్పందించగలవు, కానీ మాట్లాడే హక్కు వాటికి లేదు. చెట్లు, మొక్కలు నేల నుంచి లేచి పారిపోతే అవి అందరినీ నాశనం చేస్తాయి, ఎందుకంటే వాటికి లోతైన వేర్లు ఉన్నాయి. ప్రకృతి మనుషుల కోసం అన్నీ అందుబాటులో ఉంచింది. అందువల్ల ఎవరినైనా బాధించడానికి ముందు మీరు చేస్తున్న పని నిజంగా సమంజసమైనదా లేదా అని ఆలోచించాలి. ప్రాణం అనేది ఒక వస్తువు కాదు. ఆకాశం ప్రాణశక్తి యొక్క గొప్ప నిధి. అది ప్రాణశక్తి యొక్క సముద్రం. అది అంతటినీ కలిగి ఉంది. గతంలోనూ అక్కడే ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. పిల్లలు పుట్టిన వెంటనే మొదట తల్లి పాలను తాగుతారు, కానీ పెద్దయ్యాక మరణించే వరకు భూమిపైనే జీవిస్తారు. భూమి మన నిజమైన తల్లి. మీరు ఆలోచించండి, మొక్కలు భూమి పాలను గ్రహిస్తాయి. మనుషులు మొక్కల నుంచి వచ్చిన పండ్లను తింటారు. మనుషులు భూమిని చాలా బాధ పెడతారు. భూమి మనుషులను తన్నిపారేస్తే మనుషులు ఎక్కడికెళ్తారు? మనుషులు తాము దేవుళ్ళమని అనుకుంటారా? ఒకసారి మానవుడు మరణిస్తే అతని పాప పుణ్యాల లెక్కలు పైన వేయబడతాయి. అందుకే నేను చెబుతున్నాను, నా మాట వినండి. నేను మీ అందరి సేవకుడిని. ఈ భూమిపై కేవలం 2 మంచి వ్యక్తులు ఉన్నారు, యోగి మరియు మోడీ. మీరు వారిని మద్దతు ఇవ్వండి. వారు సేవకులు. వారికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వండి. ఆకాశం సృష్టించిన సృష్టికి విలువ లేదా? ఆకాశంలోని తారలు, నక్షత్రాలు మనుషులు తమ ప్రాణాలతో కానీ తమ శరీరంతో కానీ వాటి వరకు ప్రయాణించగలరు. మీరు ఆకాశాన్ని దైవంగా, అల్లాహ్గా, భగవంతుడిగా ఏ పేరుతో అయినా పిలవచ్చు, కానీ దాని అసలైన పేరు ఏమిటో అదే పేరుతో పిలవాలి. ప్రపంచం దేవుడు అని పిలుస్తున్న పేరు నిజమైనది కాదు. అది మనుషులచే ఇచ్చిన పేరు. మనుషులు గుడులను నిర్మించగలరు, కానీ మనిషి విలువ లేనివాడు. ఆకాశమే మనిషికి, చెట్లకు, మొక్కలకు అన్నింటికీ తల్లిదండ్రులు. అందువల్ల మనిషి ఎప్పుడూ ఆకాశాన్ని గుర్తు చేసుకోవాలి. రామ్ నారాయణ రామ్ మన నిజమైన తల్లిదండ్రుల పేరు. ఇది ఆకాశం యొక్క పేరు. మీరు ఆలోచించవచ్చు, వివేకాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? వివేకం వినుతుంది, మాట్లాడుతుంది, మన శరీరాన్ని బంధించి పెట్టింది. ఇది మంచి చెడ్డలను తేడా గమనిస్తుంది. వివేకమే మనసు, వివేకమే శరీరం, వివేకమే చైతన్యం, వివేకమే ఆత్మ, వివేకమే అంతా. మన శరీరం లోపల ఉన్న అన్ని వ్యవస్థలు పూర్తి సమతుల్యతతో పనిచేస్తేనే మన శరీరం కూడా పనిచేస్తుంది. రామ్ నారాయణ రామ్ జపం చేయడం మీ జీవితాన్ని సంతోషకరంగా, విజయవంతంగా మార్చుతుంది. ఈ బీజ మంత్రంలో అపారమైన శక్తి ఉంది. ఇది మీ శరీరంలోని ప్రతి అణువును ఉత్తేజితం చేస్తుంది, జీవితంలో విజయం మరియు ఆనందాన్ని తెస్తుంది.